విశాఖలో మరొక అగ్ని ప్రమాదం. గతంలో జగన్ ఉన్నప్పుడు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాలు ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ మనందరికి గుర్తుంది కదా, విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీని పెద్ద ఎత్తున అక్కడ మరణాలు సంభవించడం, ఆ తర్వాతన దాని మీద జరిగినటువంటి పరిణామాలు అది జగన్కి సంబంధించిందే లేకపోతే విజయసాయిరెడ్డికి సంబంధించిందే, ఇట్లాంటి దిక్కుమాలిన కథలు చాలా అల్లేస్తారు. అంటే అప్పట్లో జరిగిన చిన్న సహజ సిద్ధమైన సంఘటన, చిన్న పెద్దది వదిలే సహజ సిద్ధమైన సంఘటనల్ని ఒక రకంగా అదే సందర్భంలో రాజకీయం లింకప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రమాదంగానే రాస్తున్నారు. ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా జరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా జరిగినటువంటిది పరవాడ ఫార్మాసిటీలో మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగినాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలంతా దట్టంగా పొగలముకుంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున ప్రాంతాలన్నిటి కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఎక్కడెక్కడ మంటలు పెరుగుతున్నాయి అన్నటువంటి విషయం మీదన దర్యాప్తు, ఎందుకు వచ్చింది ఈ ప్రమాదం అన్నటువంటి దాని మీదన కూడా దర్యాప్తు చేస్తున్నారు.